స్ట్రాంగ్గా ఉన్నసేపు ఏ యానిమల్స్ దాని చుట్టుపక్కలకి పారిపోతాయి. అవునా? ఎందుకని అది బలంగా ఉంది, ఒక్క పరిగెత్తుకొచ్చిన తినేస్తుందేమో అని. అది బక్క చిక్కిపోయి ఏం చేయలేకుండా అలా ఉందనుకోండి, చిన్న ఎలుక కూడా దాని చుట్టూ పరిగెడుతుంది. అవునా? అంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా మన మీదకి వస్తారు, మన మీద అటాక్ చేస్తారు. సో అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైనా మనం భయపడకుండా ఉండాలంటే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైనా మనం కొట్టడానికి వస్తే మనం ఎదుర్కోవడానికి మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో అంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్నెస్ ఎలా వస్తుంది? ఫస్ట్ మీ మనసు స్థైర్యంగా ఉండాలి. అంటే మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. మనం మనసు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ ఒకటే మనకు దారి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. అలాగే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ అంటే మనం ఏదో స్పెషల్గా జీడిపప్పు, కిస్మిస్, పిస్తాలు ఇవేమీ తినక్కర్లేదు. టైంకి భోజనం చేయాలి. చక్కగా మార్నింగ్, ఈవినింగ్ టైం టు టైం. మార్నింగ్ 8 కల్లా మనం చక్కగా పొట్టింట ఫుడ్ పడుకోవాలి. మధ్యాహ్నం 12 కల్లా అయిపోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా మనం భోజనం చేసేయాలి. మళ్ళీ నైట్ నిద్రపెట్టి ఖచ్చితంగా ఫ్రూట్ వెలుగు తీసుకోవాలి. ఇది చాలా మన డైట్కి. ఓకేనా? కానీ డైట్లో మన ఫుడ్ చార్ట్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే మనం చక్కగా స్ట్రాంగ్గా అవుతాం. అలాగే మనకి మళ్ళీ చైనాలో వైరస్ ఏదో చెప్పినా కదా, దాని గురించి అది ఎవరు సైకలాజికల్గా భయపడడం కానీ, వీడియో చూడడం కానీ ఏదో అయిపోతుంది అనుకోదు. ఎందుకంటే సీజనల్లో వచ్చే వ్యాధులు వస్తాయి. సీజన్ ఇప్పుడు వింటర్ సీజన్లో మన అందరికీ రకరకాల జ్వరాలు వస్తాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ పెరగడానికి మనం ఏం చేయాలంటే చెవియన్ ప్రాషన్ ఉంటుంది. అంటే అది వ్యాధి నిరోధశక్తి పెంచుతుంది. అలా లేదా ఉసిరి పచ్చడి తెలుసు కదా మన అందరికీ. ఉసిరి పచ్చడి అంటే ఉసిరికాయ ఆవకాయ కాదు, ఉసిరికాయ నల్ల పచ్చడి ఉంటుంది కదా, దాన్ని రెగ్యులర్గా డైలీ వేయడంలో కొంచెం నెగేసుకుని డైలీ ఉసిరి పచ్చడి తీసుకోండి. మీకు ఎటువంటి జలుబు, దగ్గు, సీజనల్గా వచ్చే ఏ జ్వరం రాదు. సో అందరూ ఫాలో అంటే ఉసిరి పచ్చడి మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఓకే.